ఓం గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రుద్ర సంహిత శివపురాణంలో విద్యేశ్వర సంహిత పూర్తి చేసుకున్నాం మనం. విద్యేశ్వర సంహిత పూర్తవగానే రుద్ర సంహిత సూత మహాముని సత్రయాగం గంగా యమునా నది సంగమంలో జరుగుతోంది. ఆ గంగా యమునా నదీ సంగమ ప్రదేశానికి పక్కనే ఉన్నటువంటి ప్రయాగలో జరుగుతున్న సందర్భంలో యాగం జరుగుతోంది అంటే కూడా వెంటనే తెలిసి వెళ్ళకుండా ఉండకూడదు. మహాత్ముడైనటువంటి రోమహర్షణుడు అనేటువంటి పిలుపుతో ఉన్నటువంటి ఆ సూత మహాముని ఈయన యాగానికి వచ్చిన తర్వాత మహర్షులందరూ కూడా కలిలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ కూడా చెడే అవకాశం ఉంది. సూక్ష్మమైనటువంటి మార్గంలో ఎవరికైనా సరే మోక్షం కావాలి అంటే ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి అనేటువంటి కోరిక గలవారై సూతమహాముని ప్రశ్నించగా సూతమహాముని ఆ శివపురాణం యొక్క విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా విద్యేశ్వర ఖండ పూర్తి చేసి అందులో ఈయన ఈ రుద్ర సంహిత అనేటువంటి ఖండం ప్రారంభం చేశారు. ఇది ప్రారంభం అయిన వెంటనే ఆయన ఏ ఖండ అయినప్పటికీ కూడా ఈ రుద్ర సంహిత అనేటువంటి భాగాన్ని ప్రారంభం చేయగానే వందేతరస్థం నిజగూఢరూపం శివం స్వతత్స్రష్టుమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలోహవంతం. ఓం విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితత్వమనందకీర్తిం మాయాశ్రయం విగతమాయమచింత్య రూపం బోధస్వరూపమములం హి శ్వం నమామి. వందేశ్వం తం ప్రకృతేరనాది ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నబోధవం దర్పహి రాస్థితో యః జగతః పితరం శంభం జగతో మాతరం శివాం తత్పుత్రం చ గణాధీశం నత్వైపద్వర్ణయామహే. ఆయన ఈ గౌరీశంకరులిద్దరికి కూడా నమస్కారం చేసేట చేసేటప్పుడు జగతః పితరం శంభం జగతో మాతరం శివాం. జగత్తుకి తండ్రి లాంటి వాడు ఆ పరమేశ్వరుడు, జగత్తు మొత్తానికి మాత ఆ శంభుని యొక్క భార్య శివ, ఆవిడే భవాని. అలాగే తత్పుత్రంచ గణాధీశం, ఆయన యొక్క పుత్రుడైనటువంటి గణపతికి నమస్కారం చేసి ఈ యొక్క రుద్ర సంహిత సృష్టిఖండాన్ని ప్రారంభం చేయబోతున్నాడు. అందులో ఆయన ఈ యొక్క స్తోత్రంలోనే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు ఏకైక కారణం, గౌరీదేవికి భర్త, తత్వంలో ఎరిగినవాడు, అనంతముకు కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు అంటూ మొదలెట్టాడండి. ఇక్కడ ఆయన చేసేటువంటి మాయ అసాధారణమైనది. దానికి ఎవరైనా సరే లోనైతే అందులోంచి సహజంగా బయటికి రావడం కుదిరే పని కాదండి. అందుకోసమే మనం బ్రహ్మాండ పురాణం చెప్పినప్పుడు అందులో చెప్పుకున్నాం, దూర్వాసుని ఆ యొక్క ఇంద్రుడు పదగర్వితుడై ఉన్నాడు. ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిస్తే కానీ ఆయన మనకి మళ్ళీ లోకంలోకి వచ్చే అవకాశం లేదని దూర్వాస మహర్షిని పంపించినట్టుగా బ్రహ్మాండ పురాణం చెప్పుకున్నాం. అలాగే మాయచే ప్రభావితుడు కానివాడు అని కూడా పొగిడాడు ఇక్కడ. విగతమాయ విచింత్య రూపం బోధస్వరూపమూలం హిషుమం నమామి మాయాశ్రయం విగతమాయ అంటే ఆయన మాయకు ప్రభావితం కాడు అని చెప్పాడండి ఇక్కడ. మీ అందరికీ అనుమానం వచ్చాయా, మన దసరాల్లో బ్రహ్మాండ పురాణం చెప్పేటప్పుడు మరి ఆయన విష్ణువు యొక్క మాయలో ఆయన లోనయ్యి ఆయన వెంటబడ్డాడు. అప్పుడే ధర్మశాస్త్రు జననం జరిగిందని చెప్పారు కదా, అయ్యప్ప స్వామి యొక్క జననం బ్రహ్మాండ పురాణంలో. మరి మాయకు లోను కానివాడు అని చెప్తారేంటంటారేమో. జగత్తు మొత్తం అంతా కూడా
ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క విష్ణు యొక్క ప్రభావం చేత నడుస్తూ ఉంటుందండి. మరి ఆ మహేశ్వరుడు మాయకు లోనవడం అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అందులోనే అక్కడ బ్రహ్మాండ పురాణం చెప్పేటప్పుడు కూడా ఆయన మాయకు లోనైనట్టుగా ప్రవర్తించి మళ్ళీ మాయలోంచి బయటకు వచ్చినట్టుగా కనబడ్డాడని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ధర్మశాస్త్ర జననానికి ఒక అవసరం వచ్చింది, దానికి ఒక కారణం కావాలి. ఆ కారణం కోసమే అట్లా మాయలోకి లోనైనట్టుగా కనబడ్డాడు. కానీ జగత్ప్రభు అయినటువంటి ఆయన కనుక ఏదైనా సరే మాయను కనుక సృష్టిస్తే ఆ మాయను సృష్టించినప్పుడు అందులో ఎవరైతే ఇరుక్కుంటారో ఆ మాయలో పడినవాడు తొందరగా బయటికి రావడం కష్టం అండి. అయితే ఆ మాయలోంచి మళ్ళీ బయటికి రావాలంటే ఆయన అనుగ్రహిస్తేనే మళ్ళీ అవుతుంది. అందుకోసం ఆయన జ్ఞానస్వరూపుడు కూడా. జ్ఞానం కలగాలనగానే ఆయనకు అనుగ్రహం కావాల్సిందే. ఆయన నమ్మితే గర్వంతో ఉన్నవాడికి కూడా గర్వం అణచబడి వెంటనే మళ్ళీ గర్వం నుంచి బయటకు వచ్చే అవకాశం వస్తుంది. ఆ గర్వం కనుక ఉండి ఆయన కనుక అనుసరించకపోతే ఆ మాయలోనే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది, మాయలో నుంచి బయటకు వచ్చే అవకాశం పోతుంది. తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు కూడా మనకి వచ్చే అవకాశం వస్తుంటుంది. అందువలన అందరూ కూడా ఈ జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వరుడిది, ఈ జగత్ మొత్తం అంతా కూడా ఆయన చేత సృష్టింపబడింది. అందువలన ఈ జగత్తులో మొత్తం అంతా కూడా ఆనందకరమైనటువంటి సంచారం చేయాలి, మోహంలో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే కనుక ఈ జగత్ప్రభు అయినటువంటి ఆ యొక్క శంభుని యొక్క నామాన్ని నిత్యం స్తుతిస్తూ ఆయన ఆశ్రయిస్తే మాయలో పడకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం వస్తుంది. మరి ఋషులు అడిగిన తర్వాత ఈ యొక్క రుద్ర సంహితాధ్యాయాన్ని ప్రారంభం చేశారు సూత మహాముని. ఆయన ఈ యొక్క శివపార్వతుల చరిత్రను పూర్తిగా సంపూర్ణంగా చెప్పడానికి ప్రారంభం చేశాడు. మహేశ్వరుడు నిర్గుణుడు అయినప్పటికీ కూడా ఆయన లోకంలో సగుణుడుగానే ఆయన సంచారం చేస్తూ ఉంటారు. అలాగే ఆయన శంభుడు సృష్టికి పూర్వంలో ఉన్నాడు. సృష్టి స్థితికాలంలో ఆ ప్రభు క్రీడించే విధానం ఎట్లా ఉంది, అలాగే ఈ సృష్టి అనంతరం లయ చేసేటప్పుడు ఆయన ఏ విధంగా సంచారం చేస్తూ ఉంటారు. కథం ప్రసన్నతాంజాతి శంకరో లోకశంకర. ఆయన లోకానికి లోకశంకరం అనే వాడుక భాష కూడా అండి. ఆయన ఎప్పుడైనా సరే మంగళప్రదమైన ఫలితాలు వాడిని కూడా పరమేశ్వరుడే ఉంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క ప్రభావంతో చేతనే సృష్టి స్థితి లయాల్లో కూడా మొత్తం ఉన్నాడు. మొదట్లో చెప్పుకున్నాం, ఆదిలో ఉన్నాడు, అంత్యంలో ఉన్నాడు, అంటే మధ్యలో కూడా ఉన్నట్టే. ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు కూడా శివుడి దేహంలోంచి వచ్చారని చెప్పేసి మనకి ఇక్కడ శివపురాణం తెలియజేస్తోంది. ఎట్లాగంటే మరి ఆయన త్వరగా ప్రసన్నత చెందుతూ ఉంటాడట. సత్య ప్రసన్నో భగవాన్ భవతీత్యనుశుశ్రుమా. కొద్దిగా మనం శుశ్రూష చేస్తేనే ఆయన మనకు అనుగ్రహించేటువంటి లక్షణాలు వస్తాయి. మనం అందుకోసం గోచార ఫలితాలు చెప్పినప్పుడు శివ కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రదక్షిణాలు చేయండి అయ్యా, త్వరగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం. అందుకోసమే కాకుండా ఇందాక చెప్పిన శంకరం లోకశంకరం. ఆయన ఏదైనా సరే సత్ఫలితాలు అంటే మంగళప్రదమైన ఫలితాలు కావాలంటే కూడా ఆయన ఆశ్రయిస్తే వస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలని కూడా చెప్తూ ఉంటే దాని మీద ఒకప్పుడు నారద మహామునికి బ్రహ్మగారు చెప్పినటువంటి కథను చెప్తాను. ఆయన నారద మహర్షి విష్ణువు చేత ప్రోత్సహింపబడిన వాడై తండ్రిని ఈ ప్రశ్న అడిగితే తండ్రి ద్వారా మొత్తం అంతా కూడా ఈ శివు యొక్క లీలలన్నీ బయటకు వచ్చినాయి. అటువంటి శివుని యొక్క గాథను మనం ఇప్పుడు చెప్పుకుందాం అనేటువంటి విషయాన్ని సూత మహాముని ఋషులు చెప్పి ఆయన ప్రారంభం చేశారు. ఒకప్పుడు నారద మహాముని ఒక చోట తపస్సు చేస్తున్నట్టండి. చాలా దీర్ఘమైన తపస్సులో ఉన్నాడు. ఆయన హిమోత్పర్వత ప్రాంతంలో ఒక సుందరమైన గృహంలో ఉండి ఆ సుందరమైనటువంటి గుహలో ఉండి ఆయన తపస్సు ప్రారంభం చేశాడు. ఆ తపస్సు ప్రారంభం చేశాక సహజంగా ఎవరు తపస్సు ప్రారంభం చేసినా సరే మరి అందరికీ కూడా ఎట్లా ఉన్నా ఇంద్రుడికి మాత్రం ఆయన తపస్సు చేస్తున్నాడు, నా ఇంద్ర పదవిని కోరబోయి ఆయన ఈ యొక్క తపస్సు చేస్తున్నాడేమో అనే భావనలోకి వచ్చేస్తూ ఉంటాడట. కొంచెం దీర్ఘమైనటువంటి జపం ఆ తపస్సు కనుక నడుస్తూ ఉంటే ఈయన ప్రాణాయామం చేసి ప్రాణాయామంతో తన యొక్క మనసును లగ్నం చేసి అనుష్ఠానంలో కూర్చున్నట్ట. ప్రాణాయామం చేయాలంటే కనుక మితాహారం అనేది చాలా సర్వసాధారణం అండి. అంతేకాకుండా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మరి వాయు స్తంభనతో ఉండి ఒకసారి వాయువు మొత్తాన్ని శరీరం తీసేసి ఒకసారి ఈ వాయువుతోనే ఆహారంగా ఉండి పంచాగ్నుల మధ్యలో ఉండి ఈ విధంగా చేస్తూ ఉంటారు. చాలా విశేషమైన ప్రక్రియ. దీనికి మొత్తాన్ని కూడా పతంజలి యోగశాస్త్రం చేస్తే ప్రాణాయామ వివరాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఆయన తపస్సు చేస్తుంటే దానికి భయపడినటువంటి ఇంద్రుడు ఏం చేశాడంటే వెంటనే మన్మధుడిని పిలిచాట. మన్మధుడిని పిలిచి ఆయన మన్మధుడిని పొగిడాట కాసేపు. ఏమంటే నీ యొక్క శక్తితో నా యొక్క పదవిని అనేక సార్లు కాపాడావు,
ఇలాగా నారదుడు తపస్సు చేస్తున్నాడు. నారదుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు కనుక కంటిన్యూగా సాగిందా, నేను ఆ యొక్క తపో ప్రభావంగా అతను నా ఈ యొక్క ఇంద్ర పదవిని కనుక అడిగితే నేను కోల్పోవాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు ఏదైనా సరే ఆ నారదుడు తపస్సు చెడగొట్టమని చెప్పేసి మరి పంపించాట. అది అజ్ఞానం. కారణం ఏంటంటే బ్రహ్మమానస పుత్రుడు ఆయన యొక్క నారదుడు ఇంద్ర పదవిని కోరుకుంటాడా? సాక్షాత్తుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైన నీకేం వరం కావాలి కోరుకో అంటే ఇంకా ఉన్నతమైన పదవి కోరుకుంటారు. ధ్రువుడు లాంటి వాడే శ్రీమద్ భాగవతంలో మనకి తెలుస్తుంది. శ్రీమన్నారాయణ కోసం చెప్పేసి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే ఆయన ఉన్నతమైన స్థితి అడిగాట. అంటే తండ్రి ఒళ్ళలో కూర్చొని లేదని చెప్పి తపస్సు కోసం వెళ్ళాడు ధ్రువుడు. శ్రీమన్నారాయణుడు తథాస్తుని వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా వరాలు ప్రసాదించి వెళ్ళిపోయిన తర్వాత, అరే నేను శాశ్వతమైన పదవిని అడిగాను అక్కడ, ఆయన సాక్షాత్గా కనబడినప్పుడు మోక్షం అడిగితే బాగుండేది కదా అని చెప్పి బాధపడ్డట ధ్రువుడు. మరి ఇట్లాంటి మహర్షులందరూ కూడా ఆ యొక్క అశాశ్వతమైనటువంటి పదవిని కోరుకుంటారా? కోరుకోరు. అది తెలియక నిత్యానిత్య వస్తువు వివేకం మహర్షులకే ఉంటుందండి. అందుకోసం వాళ్ళు మహర్షులు అయ్యారు. ఏది నిత్యం, ఏది అనిత్యం, శాశ్వతమైన వస్తువు కోసం చెప్పి వెంటాడేవాళ్ళే మహర్షులు. అది తెలియక ఈయన చేశాడంటే, మరి మన్మధుడు ప్రేరేపించారు. మన్మధుడు వసంతుడు అనేవాడు ఉన్నాడు మన్మధుడు యొక్క స్నేహితుల్లో. ఆ వసంతుడు అంటే వసంత ఋతువుల్లో వాడే వసంతుడు. ఆయన తీసుకుని బయలుదేరాట. మన్మధుడికి ఒక గర్వం ఉందండి, తన పుష్ప బాణాలకు ఎంతటి వాళ్ళని అసలు లోనై తపోభగ్నం కలిగించుకుంటారని. ఈ వసంతుడితో కలిసి వెళ్ళాడు. ఆయన ఈ యొక్క నారదుడి మీద తన ప్రభావాన్ని మొత్తాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంత చేసినా సరే ఆ యొక్క మన్మధుడి యొక్క ప్రభావానికి నారదుడు లొంగకుండా తపస్సు చేసుకుంటున్నట్టండి. కారణం ఏంటంటే ఆ ప్రదేశానికి ఒక విశేషం ఉంది. ఒకప్పుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలి పరమేశ్వరుడు, అలా చేసుకునే వాళ్ళిద్దరికీ పుత్రులు కలిగితేనే ఆ పుట్టేవాడి ద్వారా తారకాసుర సంహారం పడతాడని చెప్పేసి తపస్సులో ఉన్నటువంటి శివుడి మీదకి ఈ యొక్క మన్మధుడిని పంపించారట. మన్మధుడు బాణాలు వేస్తే ఆగ్రహంతో పరమేశ్వరుడు మూడో గణంతో ఆయన చూసేసరికి మన్మధుడు భస్మం అయిపోయాడు. భస్మం అయిపోయిన తర్వాత ఆయన మన్మధుడు భస్మం అయిపోయిన వెంటనే మళ్ళీ శంకరుడు కాస్త శాంతియుతుడై రతిదేవి బతిమాలంట, బతికించవయ్యా అని చెప్పి. కంచిత్ సమయమాసాద్య జీవిష్యతి సురాస్మర. దీనికి ఒక సమయం వస్తుందమ్మా, దగ్గరలోనే మంచి సమయం వచ్చాక మన్మధుడు మళ్ళీ జీవించే అవకాశం ఉంది కొంతకాలం తర్వాత అని చెప్పేసి ఆయన పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఒక మాట చెప్పాట. ఇక్కడ ఈ ప్రదేశంలో నేను తపస్సు చేస్తుండగా నువ్వు వచ్చి భగ్నం చేద్దామని ప్రయత్నించావు, భస్మం అయ్యావు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా సరే నీ యొక్క లీలలు మాత్రం సాగవు, నీ బాణాలు కానీ నువ్వు కానీ ఇక్కడ నీ శక్తిని ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పిచారట. అటువంటి ప్రదేశంలో నారదుడు తపస్సు చేస్తున్నాడు. కానీ నారదుడికి ఈ ప్రదేశం యొక్క ప్రభావం లేక తాను మన్మధుడి మీద విజయం సాధించాలనుకున్నట్ట. కొద్ది రోజులు పోయాక తపస్సు ఫలించిందనుకునే తృప్తి పొంది లేచి ఆయన ఏం చేశాడంటే ఆయన వెంటనే శివమాయలో పడి శివమాయ మోహితుడై ఆయన కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడికి నమస్కారం చేసి తాను తపస్సు చేయడానికి ప్రయత్నం చేసినట్టు, తపస్సు చేస్తూ ఉండగా ఈ మన్మధుడు వచ్చినట్టు, మన్మధుడు వచ్చి తాను తపస్సు జరగకూడదామని ప్రయత్నం చేస్తుంటే ఆ తపస్సుకి అతను చేసినటువంటి ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా నేను మొత్తం అంతా కూడా విఫలం చేసి తపస్సును పూర్తి చేసుకుని వచ్చానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నట్ట. చెప్తుంటే పరమేశ్వరుడు మొత్తం అంతా కూడా విన్నట్టు విని, ఇది చాలా గోప్యంగా అట్టబెట్టిన ఆయన, దీన్ని బయట ఎక్కడ కూడా ఎవరికి తెలియజేయకు. అలాగే హే తాత నారద ప్రాజ్ఞధన్యస్త్వం శృణుమద్వచ వాచ్యమేవం నకుత్రాపి హరేరగ్రే విశేషతః. ఎదగ్ర పొరపాటున చెప్తే అది ఇబ్బందికరం అవుతుంది, అందులో విష్ణువు మాత్రం పొరపాటుగా చెప్పవాకయ్యా అని చెప్పట. చెప్తే ఆయన ఏం చేశాడంటే మరి అక్కడి నుంచి బయలుదేరి ఎన్ని చెప్పినా సరే తాను గొప్పగా సాధించుకున్నాను అని చెప్పేసి ఒక భావన మాత్రం ఆయనకు ఉంది. ఆ భావన చేత ఈయన వద్దను కొద్దీ కూడా అట్లాగే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాట. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా శివమాయ చేత మోహితుడయ్యాడు నారదుడు. అయ్యి విష్ణువు దగ్గరికి వెళ్ళి కూడా వద్దను కొద్దీ కూడా ప్రభల భావినీ కర్మగతిజ్ఞేయ విచక్షణై శివమాయా మోహితశ్చ రూఢచిత్తమదాంకుర. శివమాయలో పడినటువంటి ఆ నారదుడు తాను వద్దన కొద్దీ కూడా విష్ణు దగ్గర కూడా మళ్ళీ ఇలాగే
ప్రగల్భాలు పలికేట. ప్రగల్భాలు పలికేసరికి శివేచ్ఛా చయాదృషి లోకే భవేత్యేవ హి సాధత. ఆయన శివుని యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శివుడికి ఒకసారి శివపాదాలకు నమస్కారం చేసుకుని ఆయన నారదుడిని బాగా పొగిడి నారదుడిని మనసులోనే ఈ యొక్క గర్వానికి భంగం జరిగేలాగా ప్రవర్తించాలనుకున్నట్ట. ఆయన ప్రకటించి విష్ణువు ఎప్పుడు ఏం చేసేటంటే అరే ఈయనకి ఏదైనా సరే గర్వభంగం జరగకపోతే ఈ విధంగా ప్రవర్తించేట్టున్నాడే అని చెప్పేసి అనుకున్నట్ట. దాంతో ఆయన పొగిడేట కూడా, ఆయన నీ రాక చేత నేను పవిత్రునయ్యాను. అలాగే ఈ యొక్క విష్ణువుకి శివభక్తుల్లో పరమశ్రేష్ఠుడు అని చెప్పేసి ఒక కీర్తి ఉందండి. ఆయన ఎప్పుడు కూడా శివుణ్ణి సదా స్మరిస్తూనే ఉంటాడట. శివకేశవులిద్దరికి కూడా అభేదం ఉంది. శివుడు విష్ణు భక్తుడు, విష్ణువు శివభక్తుడు. శివుడు కూడా కోరుకుంటే ఏ వరాన్ని ఇస్తాడు కానీ విష్ణు భక్తులు మాత్రం ఇవ్వట ఆయన. అటువంటి ఇద్దరికీ కూడా అవినాభావ సంబంధం కూడా అట్లాగే ఉంది. అటువంటి సందర్భంలో నారదుడు వెళ్ళి తాను తపస్సు చేస్తే ఇలాగ మన్మధుని చేయించినట్టు మళ్ళీ విష్ణు దగ్గర కూడా చెప్పాట. అసలు ఆ విష్ణు దగ్గర పొరపాటున చెప్పద్దురా నాయన అని చెప్పి నారదుని ప్రోత్సహించడంలోనే ఒక మాయ దాగి ఉంది. ఆ మాయలోనే పడ్డాడు ఆయన. అలాగే మరి ఈ విష్ణుమూర్తి కూడా నారదుని ఏం చేశాడంటే చాలా మటుకు అభిమానించి ఆయన ప్రోత్సహించి తర్వాత ఆయన్ని బాగా నువ్వు ధన్యుడివి, నువ్వు తపస్సుకు నిధివి, గొప్ప జ్ఞానివి, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మూడింటికి కూడా నువ్వు మొత్తం సాధించగలిగావు. ఆ యొక్క బ్రహ్మచర్యంతో జ్ఞానంతో నువ్వు ఈ తపస్సును సాధించుకోగలిగావు, నీ యొక్క శక్తి బాగా గొప్పదని చెప్పేసి ఆయన్ని పొగిడారట. విష్ణులోకి నుంచి వెళ్తుంటే ఆ అంతలోనే ఏం చేశారంటే ఈ మహేశ్వరుడు యొక్క ప్రభావంతో ఈ యొక్క మాయామోహితుడి నారదుని ఎట్లయినా సరే గర్వభంగం కలిగించాలని చెప్పేసి విష్ణువు ఆ నారదుడు విష్ణులోకి నుంచి వెళ్తున్న దారిలో ఒక అందమైనటువంటి నగరాన్ని ఉదాహరణ సృష్టించాట. అది మామూలుగా అసాధారణమైనటువంటిది. 100 యోజనాలు నిడివిగలిగినటువంటి నగరం. ఆ నగరంలో పరిపాలనలో ఉన్నటువంటి వాడు శీలనిధి అనేటువంటి వాడు ఆ నగరానికి రాజు. ఆ శీలనిధికి శ్రీమతి అయినటువంటి కుమార్తె ఉంది. ఆ శ్రీమతి అనే కుమార్తెకి ఆ నగరంలో వివాహం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈయన వీళ్ళకి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారట. వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేయగానే అటు నుంచి నారద మహర్షి వెళ్తూ శీలనిధి దగ్గర ఆగేట. శుభలక్షణాలతో ఉన్నటువంటి ఈ కుమార్తె ఎవరయ్యా అంటే శీలనిధి నా కుమార్తె అని చెప్పాట. ఆ మాయలో ఉన్నటువంటి నారదుడికి ఈ శ్రీమతిని చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగిందట. కోరిక కలిగి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే సర్వసమర్థుడు, పరాజయవాడు, అలాగే శివునితో సమానమైనటువంటి మహిమ కలిగిన వాడు, అలాగే మన్మథుని జయించిన వాడు అయినటువంటి తపస్వి నీ కుమార్తెకు భర్త కాగలని చెప్పి ఆశీర్వదించేసేట. అంటే ఆయన మనసులో నేను మన్మథుని జయించాను అనేటువంటి భావనలో ఉన్నాడు కదా. అందువలన అది దృష్టిలో పెట్టుకుని అటువంటి వాడే వస్తాడంటే నేనే వస్తాను రా బాబు అని పరోక్షంగా చెప్పడం అనమాట. చెప్పి ఏంటంటే ఒక ఆలోచన చేసేట, అరే సౌందర్యం సర్వనారీణాం ప్రియం భవతి సర్వదా. ఈ యొక్క స్త్రీలు ఎప్పుడు కూడా సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉంటారు, సుందరంగా ఉన్నవాడినే మోహిస్తారు. మరి ఈ సుందర పురుషుల్లో విష్ణువు చాలా సుందరమైన వాడు. కాబట్టి నేను విష్ణువు యొక్క రూపాన్ని పొంది విష్ణులోకానికి వెళ్ళి ఆయన ప్రార్థించి విష్ణు రూపాన్ని పొంది ఈ యొక్క శ్రీమతిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ యొక్క వాంఛతో ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గర వెళ్ళాడు. విష్ణులోకానికి ఆయన దగ్గర వెళ్ళి నువ్వు ఒకసారి నీ రూపాన్ని నాకు కనుక అవసరమైతే నేను ఇక్కడ సుందరమైన నగరం ఒకటి చూశాను. శీలనిధి అయినటువంటి రాజు తన యొక్క కుమార్తె శ్రీమతికి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్వయంవరంలో నీ యొక్క శరీరంతో నేను అక్కడ పాల్గొని మరి అక్కడ ఇతర రాజులందరినీ కూడా కాదని ఆ అమ్మాయి నన్ను వరించేలాగా ప్రయత్నం చేసుకుంటానని చెప్పేసి అడిగితే ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే నారదుడికి కోతి ముఖాన్ని ఇచ్చి శరీరం అంతా కూడా విష్ణు స్వరూపంగా మార్చేసేసి మొహం మాత్రం కోతి రూపంగా ఇచ్చి పంపించాట. ఈ కోతి రూపంగా తన మొహం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ యొక్క నారదుడు ఏం చేశాడంటే స్వయంవరానికి వెళ్ళాట. అతను విష్ణు రూపాన్ని ధరించాడు, మొహం మాత్రం కోతి రూపంగా ఉంది. ఇది చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారట, కొంతమంది హేళన చేస్తున్నారట. ఈ సందర్భంలో పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆయన కదా మరి మాయని సృష్టించింది. ఈ నారదుడికి ఇతరుల్లో ఉన్నటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి సహజంగా మనం కోతి కనబడితే రాళ్ళు విసురుతాం కదండి, అటువంటి ప్రభావం జరగకుండా ఉండడం కోసం చెప్పేసి ఏం చేశాడంటే రుద్ర అనుయాయులు ఇద్దరు పంపించాట. అక్కడికి పంపించి ఆయనకి రక్షణార్థం పంపించాట. ఈ రుద్ర అనుయాయులు ఇద్దరు అక్కడ నారదుడి పక్క చేరి ఈ నారదుడికి అంటే మరీ మతి భ్రమించినట్టుంది, ఈయన వివాహం చేసుకోవాలని వాంఛలో ఉండొచ్చు,
ఇట్లాంటి కోతి ముఖాన్ని విష్ణు శరీరాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చాడు ప్రత్యేకంగా, ఇది ఎందుకు ఈయనకి అని చెప్పి అని వాళ్ళు అక్కడ నిందాపనిందలు చేస్తున్నారట. వాళ్ళిద్దరు కూడా పక్కనే కూర్చుని చేస్తుంటే ఏమిటి ఈ యొక్క నారద మహర్షి ఇంత మూఢుడిగా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటే నారదుడికి తెలిసిందట. అయితే ఆ శ్రీమతి అట్లా వచ్చి తాను ఈ నారదుని చూస్తుందా, నారదుడు కోతి మొహంతో ఉండేసరికి ఆవిడని చూసి కొంచెం కోపం వచ్చి వెంటనే తన ముఖాన్ని పక్క తిప్పుకుని ఆవిడ ముందుకు వెళ్ళిపోయిందట. తనకు నచ్చినటువంటి ఆ యొక్క రాజపుత్రులు ఎవరు లేరు అక్కడ, లేకపోయేసరికి ఆ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఆవిడ అక్కడ నిల్చుని శ్రీమన్నారాయణుని ఆవిడ మానసికంగా ధ్యానించేసరికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రాజపురుషుడు యొక్క అంటే రాజపుత్రుడిగానే అక్కడ ఆయన అవతరించి వెంటనే ఆ శ్రీమతి చేత మెడలో వరమాల వేయించుకుని ఆ శ్రీమతిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ అంతర్ధానం అయిపోయాడు. స్వయంవరం అయిపోయింది. శ్రీమతి కనబడిపోయేసరికి కాస్త నిరుత్సాహంతో వెంటనే తనను కోతిముఖంతో ఉన్నాడని చెప్పేసి హేళనగా మాట్లాడినటువంటి ఆ రుద్రానుయాలని కోపం తెచ్చినట్టు నారద మహర్షి ఏం చేశారంటే, మీరిద్దరూ కూడా బ్రాహ్మణులై పుట్టి రాక్షస రూపాన్ని పొంది రాక్షసులుగా సంచారం చేయమని చెప్పేసి ఆయన వాళ్ళిద్దరిని కూడా శపించారట. ఇది వాళ్ళిద్దరూ కూడా వెంటనే ఏం చేశారంటే, ఇది శివుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్నటువంటి మోహంతో ఉన్నటువంటి కార్యక్రమం, తద్వారా నారదుడు ఇచ్చిన శాపం, ఇది కూడా శివాజ్ఞ ఉంటుందిలే అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారటండి. అయితే ఈ మాయామోహితుడైనటువంటి నారద మహర్షి మాత్రం విష్ణువు దగ్గరికి వెళ్ళి వెంటనే క్రోధావేశంతో, విష్ణు స్త్రీ కొరకై నన్ను మోసం చేశావు, అంతేకాకుండా నాకు దుఃఖాన్ని కలిగించావు, కపటమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు, కాబట్టి నువ్వు మనుషుడివై జన్మించి స్త్రీ మూలకంగా ఆ జన్మలో దుఃఖాన్ని అనుభవించాలి. నీవు నాకు ఏ వానర రూపం అయితే ఇచ్చావో ఆ వానరులు నీకు సహాయం చేస్తారు, తద్వారా నీకు మళ్ళీ స్త్రీ వియోగ దుఃఖం పోయి మళ్ళీ నీకు యథాస్థితి వచ్చేందుకు వస్తుందని చెప్పేసి విష్ణుమూర్తిని శపించాట ఆయన. అయితే ఈ యొక్క వైష్ణవత్వమైనటువంటి నారదుడు విష్ణు పాదాల మీద పడి ఇందులోనే మాయామోహం నుంచి బయటపడి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క మాయా లీలంతా కూడా ఆయన యొక్క అనుగ్రహంతో మళ్ళీ బయటపడింది. నేను పొరపాటు చేశానే అనేటువంటి భావనలో విష్ణుమూర్తి యొక్క పాదాల మీద పడి ఆయన్ని క్షమించమని అడిగాట. ఇందులో శ్రీహరి ఆయన్ని క్షమించి ఆయన పైకి లేపి, నువ్వు చేసింది ఏం లేదయ్యా, నువ్వు శివమాయ, నువ్వు ఒక గర్వంతో ఉన్నప్పుడు నీకు గర్వాన్ని పోగొట్టాలనేటువంటి ప్రయత్నంలో పరమేశ్వరుడు సృష్టించిన మాయ ఇదంతా, ఆ మాయలో పడ్డావు. ఎంతటి వాడైనా సరే పరమేశ్వరుని యొక్క మాయలో పడితే బయటపడడం కష్టం. నువ్వు సర్వదా శివనామ స్తోత్రాన్ని జపిస్తూ ఉండు. పాపమూలాని దుఃఖాన్ని వివిధాన్యపితాన్యత శివార్చనైక నశ్యాని నాన్యశ్యాని సర్వదా. ఆ యొక్క పరమేశ్వరుని కనుక ఆరాధిస్తే ఎంతటి మాయనైనా సరే మళ్ళీ ఛేదించుకొని బయటకు వచ్చే అవకాశం వస్తుంది. నువ్వు ఈ శంభుని యొక్క మాయలోంచి బయటకు రావాలంటే మళ్ళీ శంభుడిని ఆరాధించడం తప్పితే ఇంకా ఇతరత్ర వేరే మార్గం లేదని చెప్పేసి చెప్పారట. ఆయన అంతేకాకుండా అలాగా మార్గాన్ని సూచించి విష్ణు అంతర్ధానం అయిన తర్వాత ఈ యొక్క నారదుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని ప్రశ్నించాట. అనేక శివరూపములను ప్రీతితో దర్శించాను, మొత్తం అంతా భూలోకంతో విష్ణు యొక్క అనుజ్ఞతో భూలోకం అంతా కూడా శివుణ్ణి ధ్యానిస్తూ శివుణ్ణి స్మరిస్తూ మననం చేస్తూ శివరూపాలు దర్శిస్తూ మొత్తం అంతా తిరిగాను. మరి ఇక నాకు ఈ ప్రభావం అంతా ఎప్పుడు పోతుందని ఆయన దివ్యజ్ఞానం నారదుని ప్రసన్న మనసుతో భూలోకం సంచరించాలని చెప్పి తెలిసిన తర్వాత ఈలోపుగా ఆ శంభు భక్తులు ఇద్దరు కూడా వచ్చారటండి అక్కడికి. శంభు భక్తులు ఇద్దరు కూడా వచ్చేసరికి మోహన్ నుంచి బయటపడినట్టు నారద మహర్షి ఆ శంభు యొక్క అనుచరులు ఎవరైతే ఈ నారదుడు కోతి రూపంలో పక్కనే ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడారో వాళ్ళిద్దరినీ కూడా ఈ యొక్క నారద మహర్షి ఏం చేశారంటే, మీకు చక్కటి ఉత్తమమైన జన్మ వస్తుంది, రాక్షస జన్మ నేర్చిన శాపాన్ని మాత్రం తప్పించుకోలేదు. మీరు రాక్షసులుగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాక్షసులుగా సంచరించినప్పటికీ కూడా మీరు మంచి ప్రబలమైనటువంటి ప్రభావాన్ని సంఘంలో చూపించి మీరు గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది అని చెప్పేసి, ఇది కూడా శివుని యొక్క ఇచ్చ వలన జరుగుతుందని చెప్పేసి, ఆ రాక్షస ప్రభులో అయ్యే అవకాశం వస్తుందని చెప్పేసి ఆ యొక్క శివుణ్ణి స్మరిస్తున్నామని చెప్పి వాళ్ళు మళ్ళీ పునః ఆ యొక్క నారద మహర్షి ఆశీర్వదం చేసి పంపించారట. అలాగే ఆయన ఇదే పరిస్థితిలో నారద మహర్షి వాక్యమని వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఆనందంతో వెళ్ళిపోయారటండి. మరి నారదుడు మిక్కులు సంతోషించి శివుని ఏకాగ్ర బుద్ధితో ధ్యానిస్తూ భూలోకం అంతా కూడా శివతీర్థాలని కూడా సంచరిస్తూ వచ్చారట. అంతేకాకుండా భక్తి జ్ఞాన మార్గాల్ని, తపో మార్గాన్ని, దాన మార్గాన్ని, తీర్థ మార్గాన్ని ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకు ఆయనకి శివమాయలోంచి బయటకు వచ్చే అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత బ్రహ్మను చేరి లోకంలో శుభాల నుంచి శంకరుడు ప్రసన్నమగు విధానం ఎటువంటిది,
అలాగే శివమాయతే మోహితుడైనటువంటి వాడు శివతత్వాన్ని ఎరింగి శివమోహంలోంచి బయటకు వచ్చే మార్గం ఏంటి, ఇలాగే మరి శివుని పూర్ణవంశతో మనము ఆయన్ని కనుక పొందాలి అంటే కనుక ఏ విధమైనటువంటి అనుష్ఠానం చేయాలి. అలాగే బ్రహ్మ విష్ణుర్మహేషశ్చ త్రయో దేవా శివాంశజా మహేషస్తత్ర పూర్ణాంశ స్వయమేవ శివః పరః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా, ఈ ముగ్గురు దేవతలు కూడా శివాంశుని జన్మించారు కదా. వారిలో మహేషుడే పూర్ణాంశతో జన్మించాడు. మహేషుడే సాక్షాత్గా పరమేశ్వరుడే కదా. కాబట్టి ఈయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు నారద మహర్షి. వెళ్ళి అక్కడ ఉమ యొక్క ఆవిర్భావం మరియు యొక్క వివాహం, అంటే ఉమతో ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క వివాహం, అలాగే వాళ్ళ యొక్క లీలలు, గార్హస్య ధర్మం, అలాగే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల యొక్క వివరం, అలాగే ఆ యొక్క గుహుని జన్మ, అలాగే ప్రబ్రూహిమే ప్రజానాథ గుహ జన్మ తథైవచ, ఆ యొక్క గుహుడు జన్మించిన వృత్తాంతం అంతా కూడా చెప్పమని చెప్పేసి బ్రహ్మను ఆ యొక్క నారద మహర్షి ప్రాధాయపడి అడిగాట. ఆ సందర్భంలో ఈ నారదుడికి కలిగినటువంటి జ్ఞానం అంటే శివుడి యొక్క ప్రభావంగా మాయలో పడి ఆయన విష్ణువు దగ్గరికి వెళ్ళడం, వద్దన కొద్దీ చేసిన పని చేయడం, తద్వారా మరి ఆయన మోహంలోనే ఈ యొక్క శ్రీమతిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేయడం, తాను మరలా ఇబ్బందుల్లో పడడం, విష్ణువు యొక్క ప్రభావంతో శివుని యొక్క మాయలోంచి బయటికి రావడం, ఆ శివానుగ్రహాన్ని పొందడానికి మొత్తం భూలోకం తిరగడం జరిగిన తర్వాత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మను తనకు ఈ యొక్క వివరాలని కూడా తెలియజేయమంటే, ఈయన పూర్వం నేను అనేకుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క వివరాలు విన్నాను, కానీ మీ ద్వారా ఇప్పుడు నేను తెలుసుకోగలుగుతున్నానంటే ఆ యొక్క నారదుని అనుగ్రహించి బ్రహ్మగారు ఈ యొక్క శివ మహిమ, శివుని యొక్క మహిమతో పాటు ఆయన యొక్క మాయ, ఆ మాయలో పడినటువంటి వాళ్ళ యొక్క ప్రభావం, మళ్ళా మాయలోంచి బయటికి రావాలంటే కనుక పరమేశ్వర అనుగ్రహం కోసం చేయాల్సినటువంటి విధానాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది రేపటి రోజు చూద్దాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.